హాయ్ ఫ్రెండ్స్, వంగీబాత్ అండి. దీనికి మిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి, మిరియాలు, లవంగాలు, ధనియాలు తీసుకొని దోరగా వేపి మిక్సీకి వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో కడుక్కోవాలండి. కరుణ వాసన లేకుండా బాగుంటుందండి. అలా కడుక్కోవడం వల్ల ఒకటికి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ద్వారగా పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీకి వేసుకోవాలండి. ఒక బాండట్లో ఆయిల్ తీసుకొని వేరుశనగపప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న వంకాయ బద్దలు వేసి ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ వంకాయలో ఉడికిన వంకాయల్లో కలుపుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు ఇలా కలుపుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వంకాయ బద్దలు మగ్గిన తర్వాత మసాలా పౌడర్ని దానిలో కలుపుకోవాలండి. ఉడికిన వంకాయలో కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. రెడీ అయిన తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం నిమ్మ బద్ద పిండుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. అన్నం తనీగా ఉడకబెట్టేసి ఈ వంగీబాత్లో కలుపుకోవాలండి. అన్నంలో ఈ వంగీబాత్ కలిపి రెడీ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కర్ణాటక స్టైల్ అండి. రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుందండి. మీరు ట్రై చేయండి.